ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనము. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలవానిదై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తివంతుడగు నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆనాడు 12 సంవత్సరాల నుంచి కూడా చాలా భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న తల్లి యేసుక్రీస్తు వస్త్రాన్ని ముట్టుకోగానే వెంటనే తన బాధ నివారణ అయిందని ఆమె గుర్తించి ఎంతో సంతోషపడింది. ఎప్పుడైతే యేసయ్య ఎవరు నన్ను తాకారు అని అడగగానే ఆ తల్లి భయపడుతూ వచ్చి నేనే అని చెప్పింది. అప్పుడు దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు, అమ్మా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, సమాధానం గలదానివై వెళ్ళింక నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని చెప్పి దేవుడు అద్భుతంగా బలపరిచి పంపించారు. ఈరోజు అదే వాగ్దానాన్ని దేవునికి ఇస్తూ ఉన్నారు. ఆ తల్లి వలె నీవు ఇప్పటి నుంచి ఏ రోగముతో బాధపడుతున్నావో, ఏ శుభకార్యం జరగలేదని అనుకుంటూ ఉన్నావో, ఏ కార్యకలాపాలు జరగలేదని బాధపడుతూ ఉన్నావో, ఎటువంటి సమస్యతో ఉండి, ఏ ఇబ్బందితో ఉండి ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటూ ఉన్నావో, దేవుని యొక్క మహాకృపను బట్టి నీ జీవితంలో ఈ దినము ఒక అద్భుతమైన కార్యము దేవుడు చేయబోతూ ఉన్నారు. ఆమెన్. దానికి ఏంటి నిదర్శనం అంటే గనక నీ విశ్వాసమే. నీ విశ్వాసమే నీ జీవితంలో ఈరోజు ఒక అద్భుతమైన కార్యాన్ని చేయబోతూ ఉంది. ఆమెన్. ఆనాడు ఆ తల్లి కూడా ఎంతోమంది వైద్యుల వద్దకు వెళ్ళిందంట, ఎన్నో రకాలుగా డబ్బు ఖర్చు పెట్టిందంట. అయితే ఏమాత్రము కూడా స్వస్థత ఆ తల్లికి కలగలేదు. కానీ యేసయ్య గురించి విన్న ఒకే ఒక మాటతో ఆ తల్లి ఎప్పుడైతే ఆయన వద్దకు వచ్చి ఆ వస్త్రాన్ని ముట్టుకుందో అద్భుతమైన రీతిలో స్వస్థత కలిగింది. ఈరోజు నువ్వు ఎన్నాళ్ళ నుంచి ఏ ఇబ్బందులతో ఉన్నావో, దేవుని గురించిన వాగ్దానం నువ్వు వింటున్నావు గనక విశ్వాసం ఉంచు. ఆనాడు ఆ తల్లి స్వస్థత పొందుకుని సమాధానంగా వెళ్ళినట్టుగా ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీ జీవితంలో కూడా దేవుడు నీకు గొప్ప సమాధానం ఇవ్వబోతూ ఉన్నారు. ఆమెన్. అలా జరగాలి అంటే నీ జీవితంలో ఆనాడు ఆ తల్లి కనపరిచిన విశ్వాసాన్ని నీవు కూడా కనపరచాలి. ఈరోజు కొంతమంది ప్రార్థన చేస్తారు, కానీ మేము ప్రార్థన చేసాం కదా, మా జీవితంలో జరుగుద్ది కదా అన్న నమ్మకాన్ని కనపరచరు. దేవుని మందిరానికి వస్తారు, ఎన్నో రకాలుగా దేవుని కార్యకలాపాల్లో ఉంటారు, కానీ వారి హృదయం ఇంకా అవిశ్వాసంతోనే ఉంటుంది. అలా ఉండకూడదండి. దేవుడు చెప్తున్నాడు, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును అని. అంటే ఎంత విశ్వాసంతో వచ్చిందో ఆ తల్లి. ఈరోజు నీవు కూడా దేవుని వాగ్దానం బట్టి కార్యం జరిగిపోద్దా అంటే ఖచ్చితంగా జరుగుద్ది. దేవుని యొక్క నోటి నుంచి వచ్చిన వాగ్దానం ద్వారా నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. నమ్మకం ఉంచు, విశ్వాసం ఉంచు. ఇది జరిగితేనే దేవుడు, జరగకపోతే దేవుడు కాదు అనే మాటలు వద్దు. నా దేవుడు నా పట్ల చేస్తాడు, నేను ఆయన బిడ్డను, ఖచ్చితంగా దేవుడు నాకు ఇస్తాడు, నా పట్ల చేస్తాడు, నా కుటుంబం పట్ల చేస్తాడు అనే నమ్మకాన్ని నువ్వు కనపరచగలిగితే గనక తప్పకుండా ఆనాడు ఆ తల్లికి జరిగిన గొప్ప కార్యమే నీ జీవితంలో నీకు కావలసిన విషయంలో కూడా దేవుడు చేస్తారు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.